ప్రైజ్ ది లార్డ్ పాస్టర్ గారు. ప్రైజ్లాడమ్మా రా. సంతోష్ బాగున్నావమ్మా? బాగున్నాను పాస్టర్ గారు. ఇలా వచ్చావేంటి? ఇవాళ నుంచి ఎగ్జామ్స్ పాస్టర్ గారు, మీ చేత ప్రార్థన చేయించుకుందామని వచ్చాను. అవునా, తప్పకుండా ప్రార్థన చేస్తాను. యవన కాలంలో ఉన్న నీవు చాలా విధేయుడవు. నీ గురించి ప్రార్థన ఖచ్చితంగా చేస్తాను. యవనస్తులు నిన్ను చూసి నేర్చుకోవాలి. నీకోసం ప్రార్థన చేస్తాను రా. నీవే నా సంతోషగానము. సంతోష్, ఇవాళ ఆరాధనకి లేట్ అయిపోయింది. తొందరగా వెళ్దాం అనుకున్నాను, పని అవ్వలేదు. అయితే నేను పాట పాడదాం అనుకుంటున్నాను. నేను ముందు వెళ్ళిపోతాను, నువ్వు వెనకాల వచ్చి. అయితే సరే, నువ్వు వెళ్ళు, నీ వెనకాల నేను వచ్చేస్తాను. సరే అమ్మా. సరే, జాగ్రత్త అమ్మా, నేను త్వరగా వచ్చేస్తాను. అలాగే. టైం చాలా అయిపోయింది. ఈరోజు ప్రత్యేకమైన పాట నేనే పాడాలి. ఇదేంటి సంతోష్ కల్లో ఉన్నాడు? రే రే సంతోష్. చెప్పరా. ఎరా సంతోష్, ఈ మధ్యన కనబట్టలేదు, ఎక్కడికి వెళ్ళిపోయావు? ఎక్కడికి వెళ్ళలేదురా, ఇక్కడే ఉంటున్నావు. సరే, చర్చికి టైం అయింది, వెళ్తాను. ఆగరా బాబు, చర్చిగా మేము వెళ్తారా బాబు చర్చికి? ఆగరా బాబు. రవి, ఇప్పటికే లేట్ అయిపోయిందిరా, చర్చికి వెళ్ళాలి. ఆగే చర్చి అంటున్నావు. ఫ్రెండ్ అంటే రెస్పెక్ట్ లేదురా నీకు? ప్రతి వారం చర్చికి వెళ్ళిపోతావు కదా, ఈ వారం నాతో సరదాగా సినిమాకి రా. యేసుప్రభుని నమ్ముకున్నాక సినిమాలు మానేశాను రా. అబ్బా ఆపరా సోది, నేను ఎవరినో తెలుసా? పుట్టుకతోనే క్రైస్తవుని. మా తాతల గారి నుంచి క్రైస్తవులమే. సినిమాలకి వెళ్తాం, చర్చిలకి వెళ్తాం. అరే వద్దురా, బైబిల్ ఏమని తెలుసా? బైబిల్లో బోలు ఉంటాయి. అరే వద్దురా, మరి లాక్కరా, వద్దురా. అరే ఏంట్రా? కంగారు పడకరా బాబు, చర్చ లోపల ఇంటికాడ దింపేస్తాను నిన్ను. అరే మరి బైబిల్ ఏం చేద్దాం రా? ఇంటిలో పెడద్దాం కానీ సైలెంట్ కూర్చో. ఇంట్లో తెలిస్తే చంపేస్తారా? ఎందుకురా సినిమా అంటే అంత బెదిరిపోతున్నావు? అరే సంతోష్, ఆ, ఎరా ప్రార్థన 1 గంటగా అయిపోయింది కదా, 2 వరకు ఏం చేస్తున్నావు? అదేం లేదమ్మా, పని నుండి ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళాను. చర్చిలో కనిపించలేదు, ఎక్కడ కూర్చున్నావు నువ్వు? అమ్మా అది అది వెనకాల కూర్చున్నానమ్మా. సర్లే, వెళ్ళి భోంచే. చర్చి మానేసి అనవసరంగా సినిమాకి వెళ్ళాను. అక్కడికి చెప్తానే ఉంటారు, దుష్ట సాంగత్యం మంచి నడవడికని చెరుపునని. అనవసరంగా వెళ్ళాను సినిమాకి. ఇంకా ఆడితో ఫ్రెండ్షిప్ చేయకూడదు. రేపు సాయంత్రం యూత్ మీటింగ్ చర్చిలో ఖచ్చితంగా అటెండ్ అయిపోవాలి. అమ్మా. సంతోష్, చెప్పమ్మా. ఈరోజు చర్చిలో యూత్ మీటింగు. పాస్టర్ గారు త్వరగా రమ్మన్నారు, వెళ్తున్నానే. సరే, జాగ్రత్తగా వెళ్ళరమ్మా. బైబిల్ ఏది? ఈ టైంలో వీడి చేస్తున్నాడేంటి? అమ్మో, వీడితో సినిమాకి వెళ్ళి చాలా పెద్ద తప్పు చేశాను. ఇప్పుడు వీడి ఫోన్ ఎత్తాను. అబ్బా, మళ్ళీ వాడే, ఏమై ఉంటుందో. హలో సంతోష్. హలో రవి, ఎక్కడున్నారా? నేను యూత్ మీటింగ్కి వెళ్తున్నాను రా. మా ఇంటికి రారా, మేడపైకి. యారా, ఏమైందిరా? అర్జెంట్గా రారా. రే, హలో హలో, ఏంటి ఇంత కంగారుగా మాట్లాడుతున్నాడు? ఇప్పుడు యూత్ మీటింగ్కి వెళ్ళాలా, వీడి దగ్గరికి వెళ్ళాలా? అయ్యో చే.
అరే రవి, ఏమైందిరా? రే రే రవి, రవి రవి, రే రవి, ఏమైందిరా? ఆ? ఏమైందిరా? భయపడ్డా భయపడ్డా రే భయపడ్డా కదా నిజంగా భయపడ్డా కదా. ఏం మనిషిరా నువ్వు, బుద్ధి లేకుండా యూత్ మీటింగ్ వెళ్ళేవాడిని చెడగొట్టావు. ఎందుకు మావా కోప్పడతావు? దా కూర్చో. ఏంటి మావా నన్ను అంత తక్కువ పెంచినేస్తున్నావు? ఒక్క నిమిషం ఉండు. ఏం ఒక్క నిమిషం రా, యూత్ మీటింగ్ వెళ్ళేవాడిని, నిన్న కూడా అలా చెడగొట్టావు. రిలాక్స్ రిలాక్స్. చా, మరలా వీడికి దొరికేసానండి. ఇప్పుడు ఏం చేస్తాడో ఏంటో వీడు. యూత్ మీటింగ్ స్టార్ట్ అయిపోయి ఉంటుంది పాటికి. చే, ఏదో రకంగా ఇక్కడి నుంచి తప్పించుకోవాలి. ఏంట్రా ఏం ఆలోచించేస్తున్నావు? ఆలోచించేకు, రిలాక్స్ అవుదాం ఉండు. ఏంట్రా ఇది? హే, మందా ఏంటిది? ముందా ఏంటి కాదు, ముందే బాటిల్ ఏంటి ఎలా ఉంది? వాటర్ బాటిల్ వేసి అలా మేనేజ్ చేస్తూ ఉంటాను. నేను అనుకున్నట్టే తేడాగా ఉంది ఇక్కడ. అప్పుడప్పుడు రిలాక్స్ అవుతూ ఉండాలి మరి. వెయ్యి ఆహా, వెయ్యా. అమ్మ బాబోయ్, ఇంకేమైనా ఉందా? మొన్న నీతో సినిమాకి వచ్చినందుకే నాకు చాలా భయం వేసింది. నాకొద్దు. ఇప్పటికే దేవుడి విషయంలో నేను చాలా తప్పు చేశాను. వచ్చాడండి పెద్ద భక్తుడు. మీరు ఈ మధ్యన యేసుప్రభుని నమ్ముకొని చర్చికి వెళ్తున్నారు. మేము మా ముత్తాతలు కాడి నుంచి చర్చికి వెళ్తున్నాం. నాకు నీది గౌరులు చెప్పొద్దు. మా చర్చిలో సంఘ పెద్ద ఫుల్గా తాగుతాడు. ఆయన తాగినప్పుడు మనం తాగుతూ తప్పండి. రే, అవన్నీ నాకు అనవసరం రా, నేను మాత్రం తాగను. నేను ఒక్కనే తాగలేను రా మరి. నేను అందుకే కదా యాక్టింగ్ చేసి రప్పించుకున్నాను. ఏం లేదు, ఒకే ఒక్క మోతాడు తాగు, ఒకే ఒక్క మోతాడు. ఇదిగో మోత అంటే మోతే. తాగపోతే నా మంది ఒట్టారా వాళ్ళ అనకరా. తాగి 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 తాగి. ఎలా ఉంది? అది వామ్ మార్క్ లో ఉందిరా. అరే మరీ మోతాదు ఏం బాగుంటుంది. గ్లాస్లో కొద్దిగా అంటే కొద్దిగా వేస్తాను. తాగే సగమే. తాగరా తాగు. నేనే నీకులా నేర్చుకున్నా ఉన్నాయి. తాగు రే, తాగరా. ఎంజాయ్ చేస్తారా రే, బాగుంటారా రోళ్ళు కదా. తాగొచ్చు కరా, తాగరా రే, తాగరా. యూత్ మీటింగ్ అంటే యూత్ మీటింగ్. ఇప్పుడు ఎంజాయ్ చేయబోతా, ఎప్పుడు ఎంజాయ్ చేస్తాడు వీడు? అమ్మా, ఇంకా పడుకోలేదా? లేదురా, బ్లౌజ్ ఇవ్వాలి అర్జెంటుగా. అవునా, సరే. అప్పుడే యూత్ మీటింగ్ అయిపోయిందా? 10 వరకు ఉంటుందేమో. అమ్మా అమ్మా, అది యూత్ మీటింగ్ త్వరగా అయిపోయిందమ్మా. ఏంట్రా అలా తోలుతున్నా? ఏమైందిరా? ఏమైంది? నేనెక్కడ తోలుతున్నానా? ఏంట్రా నీ దగ్గర ఏదో వాసన వస్తుంది. ఎరా మందు తాగావు కదా నువ్వు? మందు లేదేం లేదు. రే రే సంతోష్, ఏంటీడు మందు తాగొచ్చాడా? సంతోష్, 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 అరే సంతోష్, ఏం జరిగిందిరా? వీడి తాగుతావేంటి? ఏం జరిగిందో? హలో పాస్టర్ గారు. హలో, వందనాలండి. వందనాలమ్మా. చెప్పమ్మా.
సరేనమ్మా, నేను మాట్లాడతాను. మీరు ధైర్యంగా ఉండండి. అవేంట్రా అలా పెట్టావు? రాత్రి మా అమ్మ తిట్టిందిరా, నీ వల్లే. ఊరుకోరా బాబు, ఎంత పిరుకోడు వింటరా నువ్వు? అరే మా పాస్టర్ గారు ఇటు వస్తున్నారు. ఆ? ఏదో పని నుండి వచ్చి ఉంటారులేరా. ఇటే వస్తున్నారా? బాబాయ్ బాబాయ్ బాబాయ్, పాస్టర్ గారు వస్తే నేను మాట్లాడతాను ఆగు. వందనాలు పాస్టర్ గారు. వందనాలు నువ్వు సంతోష్. ఆగరా. ఏంటండి పాస్టర్ గారు ఎలా వచ్చారు? అది మా గురించే కదండి. మీకోసమేనమ్మా. నా కోసమేనా? చెప్పండి పాస్టర్ గారు. ఎఫెసీయులకు రాసిన పత్రికలో 5వ అధ్యాయం 15వ వచనంలో ఇలా వ్రాయబడి ఉంది. దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీక సద్వినియోగం చేసుకోమని అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకోవాలని వాక్యం చెప్తుంది కదా. ఈ వాక్యం ఏమైనా అర్థమైందా? ఎందుకు సమయాన్ని పాడు చేసుకుంటున్నారు? ఆలోచించగలుగుతున్నామా? క్రీస్తు రక్తంలో కడగబడి పరిశుద్ధునిగా నీతిమంతునిగా పరివర్తన చెందిన నీవు ఈ లోకంతో నీవు ఎలా స్నేహం చేయగలుగుతున్నావు? అవునండి, మేమే లోకానుసారులండి. మీరైనా పరిశుద్ధులు నీతిమంతులు, మేము కాదా? నేను బాప్తీసం తీసుకోలేదా? చర్చికి వెళ్ళలేదా? పాటలు పాడలేదా? ఇవన్నీ చేస్తున్నావు సరే, నీలో పరివర్తన ఏది? పరివర్తన గురించి మీరు నాతో చెప్తున్నారా? నేను ఎవరినో తెలుసా? పుట్టి క్రైస్తవుని. మా నాన్న, మా తాత, మా ముత్తాత అందరం క్రైస్తవులమే. పెద్ద ఏదో చెప్తున్నారు అంత. ఎందుకండి పాస్టర్ గారు, మా సంఘంలో ఎంతమంది అవుతారో తెలుసా? ఎంతమంది సినిమాలకు వెళ్తారో తెలుసా? ఏనాడైనా చచ్చిన వాళ్ళేమేంటండి, అప్పుడప్పుడు తప్ప. క్రీస్తుని నమ్ముకున్న కుటుంబంలో పుట్టినంత మాత్రాన నువ్వు క్రైస్తవుడు అయిపోతావా? క్రీస్తుని ధరించుకుంటేనే నీవు క్రైస్తవుడు అవుతావు. ఎందుకంటే దేవుడు పరిశుద్ధుడు. 1వ దశలోనిక 4వ అధ్యాయం 7వ వచనంలో ఏమని వ్రాయబడి ఉందో తెలుసా? పరిశుద్ధులొకటికే దేవుడు మనల్ని పిలిచను గాని అపవిత్రులుగా ఉండడానికి దేవుడు పిలవలేదు. అప్పుడప్పుడు తాగినంత మాత్రాన, అప్పుడప్పుడు సినిమాలకు వెళ్ళినంత మాత్రాన పరిశుద్ధులం కాదా? ఏమీ అనుకోరు కదా. ఖచ్చితంగా కాదు. యవనస్తులైన మీరు ఇలా అనుకోవడం బట్టే చాలామంది ఇలాగే ప్రవర్తిస్తున్నారు. పరిశుద్ధంగా ఉన్నాం అన్న భ్రమలోనే బ్రతుకుతున్నారు. తమ్ముడు, నువ్వు ఏనాడైనా బైబిల్ చదివావా? చెప్పు, ఆలోచనలో పడ్డావే? చదవలేదండి. అది రోమీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 24వ వచనంలో ఏమని వ్రాయబడి ఉందో తెలుసా? మిమ్మును బట్టియే కదా దేవుని నామం అన్యజనుల మధ్య దూషించబడుతుంది. ఒకసారి ఆలోచించండి. మీరు పరివర్తన చెందనంత వరకు మీరు క్రైస్తవులు కారు. ఖచ్చితంగా చెప్పగలను. తమ్ముళ్ళు, చివరగా ఒక్క మాట. ప్రసంగి 5:7 ఏం రాయబడి ఉందో తెలుసా? నీ మట్టుకు నీవు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండు అని. నేను చెప్పాల్సింది చెప్పాను, తర్వాత మీ ఇష్టం. మీ ఇష్టం. మీ ఇష్టం తమ్ముడు. ఆలోచించండి, ఒక్కసారి ఆలోచించండి. చా, బురద తినేసాడ్రా బాబు మీ పాస్టర్ గారు. ఏంట్రా బాబు మీ పాస్టర్ గారు అంత దారుణంగా ఉన్నాడు? తలకి పోటీ వచ్చేసింది అనుకో. ఎలా ఉంటున్నారా బాబు ఆ చర్చిలోన? బాబోయ్, మరీ నష్టరా బాబు. నువ్వేంట్రా బిక్కమొహం పెట్టేశావు? ఏంట్రా చెప్పు. గప్పుడోరు బాబు, అలా ఉన్నావేంటి? రా బయటికి వెళ్ళొద్దాం. రేయ్ రవి, ఒక్క నిమిషం ఆగు. ఏంటి? వద్దురా, నీతో నాకు ఫ్రెండ్షిప్ వద్దు. నీ ఫ్రెండ్షిప్ నాకు వద్దురా. ఏంట్రా అలా మాట్లాడుతున్నావేంట్రా? నువ్వేనా ఇలా మాట్లాడేది? అవునరా, నేనే ఇలా మాట్లాడేది. మా పాస్టర్ గారు చెప్పిన మాటలు విన్నావా? ఆయన మాట్లాడుతుంటే తల ఎక్కడ పెట్టుకో అర్థం కాలేదు. ఏంట్రా అలా మాట్లాడుతున్నావేంట్రా? ఈ వయసులో ఎంజాయ్ చేయబోతే ఎప్పుడు ఎంజాయ్ చేస్తావు? మరీ పిచ్చోళ్ళ మాట్లాడుతున్నావు. అవునరా, నువ్వు అన్నట్టు నాకు పిచ్చే. మా పాస్టర్ గారు చెప్పినట్టు ఇక మీద నుంచి దేవుని అన్ని భయభక్తులతో ఉంటాను రా.
వెళ్ళిపోతాను రా. ఇక మీ నుంచి క్రమంగా దేవుడి మందిరానికి వెళ్ళిపోతా. వద్దురా, ఈ లోక సంబంధమైన నీతో స్నేహం నాకు వద్దురా. ఇంక మా ఇంటికి రాకరా. రే అలా మాట్లాడుతున్నావేంట్రా? వద్దురా, దయచేసి నీ స్నేహం నాకు వద్దురా. నువ్వు చెడి నన్ను కూడా చెడగొట్టావు. రే ఆగరా, రే ఆగరా సంతోష్, రే నన్ను రే వదిలే. ఆగరా సంతోష్, రే ఆగరా, రే ఆగరా వద్దు సంతోష్, రే రే సంతోష్, ఏంట్రా నాకు వెళ్ళిపోతున్నావు? ప్రభువా, నన్ను క్షమించు ప్రభువా. ప్రభువా, దుష్ట సాంగత్యం మంచి నడవడికి చెరుపునంటే నేను వినలేదు ప్రభువా. నన్ను క్షమించు ప్రభువా. నేను చేసిన తప్పు ఒప్పుకుంటున్నాను ప్రభువా. నా యవ్వన బలాన్ని నీ కోసం వాడతాను ప్రభువా. నన్ను క్షమించు ప్రభువా. నన్ను మన్నించయ్యా ప్రభువా. నీ ఆజ్ఞను నేను గైకొంటాను ప్రభువా. నా ప్రార్థన ఆలకించు ప్రభువా. ఇక నుంచి లోకానుసారంగా బతకను ప్రభువా. నీకోసమే బ్రతుకుతాను ప్రభువా. నా స్నేహితులను కూడా మార్చు ప్రభువా. నేను చేసిన తప్పును క్షమించు ప్రభువా. ఇక దేవుని యందు భయభక్తులు కలిగి బతకాలి. తమ్ముడు, నువ్వు ఏనాడైనా బైబిల్ చదివావా? పరిశుద్ధులొకటికే దేవుడు మనల్ని పిలిచను కానీ అపవిత్రులుగా ఉండడానికి దేవుడు పిలవలేదు. సంతోష్, ఇంతకాలం నుంచి ఇలా ప్రవర్తిస్తుంటే ఇన్ని రోజుల నుంచి నాకు ఎందుకు చెప్పలేదు నువ్వు? నన్ను ఏం చేయమంటారు? మొన్నటిదాకా బాగానే ఉన్నాడు, దేవుడి మందిరానికి చక్కగా వచ్చేవాడు. ఈ మధ్య అలా తయారయ్యాడు. చాలా బాగా చెప్పావు. ఆడు అడిగిందల్లా ఇచ్చి బాగా ఆరం పెట్టావు, అందుకనే ఇలా తయారయ్యాడు. నేనేం చేయనండి, అందరూ నన్నే అంటారు. వాడు వస్తాడు కదా, వాడిని అడగండి. రాని, ఆడిని అడుగుతాను. అదిగోని మాటల్లో వచ్చాడు, అడగండి. ఏరా, మందు తాగుతున్నావా? బుద్ధి లేదారా నీకు? అది నాన్న, నేను కావాలని తాగలేదు, వాడితో వెళ్ళాలా. వాడంటే అయితే చెడు స్నేహాలు అలవాటు చేసుకున్నావా? నిన్ను ఏంట్రా? కొట్టొద్దు నాన్న. ఇక వాడితో స్నేహం చేయను, ఈ లోకంతో కూడా స్నేహం చేయను. నా మాట నమ్మను నాన్న, నేను చెప్పేది నిజం నాన్న. ఇక లోక స్నేహం చేయను. తాగినందుకు నన్ను క్షమించండి నాన్న. ఇక నుంచి దేవుడికి ఇష్టడిగా జీవిస్తాను నాన్న. అమ్మా, నిజమమ్మా, ఇక నుంచి దేవుళ్ళలో జీవిస్తాను. అలాగే సంతోష్. వెరీ గుడ్. నీవు చెప్పినదేమనగా ఆత్మానుసారముగా నడుచుకునుడి. ఆత్మానుసారంగా నడుచుకోవాలి. అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు. శరీరం ఆత్మకును, ఆత్మ శరీరమునకును విరోధముగా అపేక్షించును. అవును, వాక్యానుసారంగా జీవించాలి. అమ్మమ్మ అనుకున్న రోజు బైబిల్ భలే చదువుతుంది. ఏంట్రా అలా చూస్తున్నావు కొత్తగా? భోజనం పెట్టనా? ఏం లేదమ్మా, నువ్వు బైబిల్ చదువుకో, నేను స్నానం చేస్తా. సరే వెళ్ళు, స్నానం చేసిరా. వీడేంటి ఇలా ఉన్నాడు? ఏదో ఆలోచిస్తున్నట్టున్నాడు. ప్రార్థన చేసుకోవాలి. ప్రభువా, నీకు వందనాలయ్యా. నా బిడ్డను మార్చు ప్రభువా. ఎవరి ఉచ్చుల్లో పడకుండా నా తండ్రి, నా బిడ్డని పని చేయాలి ప్రభువా. రవిని మార్చుకోండి ప్రభువా. నీ సన్నిధిలో మొరపెడుతున్నానయ్యా, సహాయం చేయండి ప్రభువా. ఈ దీని మొర ఆలకించండి తండ్రి, సహాయము చేయండి ప్రభు. వాడు ఈ లోకానుసారంగా జీవించకూడదు ప్రభు, నీలోనే జీవించాలి తండ్రి. నా బిడ్డను మార్చు ప్రభువా. లోకంలో కలిసిపోయాడయ్యా. ఈ తల్లి సహనాన్ని అర్థం చేసుకోవట్లేదయ్యా. పేరుకి క్రైస్తవులుగా బ్రతుకుతున్నాం గాని నా బిడ్డలో పరివర్తన లేదయ్యా. నా బిడ్డని మార్చు ప్రభువా. నా బిడ్డని మార్చు ప్రభువా.
ఈ రోజే దర్శించు ప్రభు. ఎప్పుడూ లేండి ఈ కలవరం ఏంటో నాకు అర్థం అవ్వట్లేదు. అయితే నేను పేరుకే క్రైస్తవుల్లో బ్రతుకుతున్నాను అనమాట. ఏంటో ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఏ నాన్న ఇక్కడ ఉన్నావేంటి? సంఘ పెద్ద గారు వందనాలండి. వందనాలు బాబు. ఇందాక వెళ్ళేటప్పుడు కూడా ఇక్కడే కూర్చున్నావు. ఏం ఆలోచిస్తున్నావు? ఏం లేదండి సంఘ పెద్ద గారు, ఏం లేదు. ఏదో నీ మనసులో బాధ ఉంది, చెప్పది. ఏం లేదండి సంఘ పెద్ద గారు, నాకు సమాధానం లేదు. ఎందుకు సమాధానం లేదు నీకు? చెప్పు. ఏం లేదండి, మొన్న మా ఫ్రెండ్ వాళ్ళ పాస్టర్ గారు నాలో పరివర్తన లేదన్నారు. నా ఫ్రెండ్ కూడా నన్ను వదిలేసి వెళ్ళిపోయాడు. ఓ పక్కన మా అమ్మ ఇంట్లో ఏడుస్తుంది. నాకేం చేయాలో అర్థం అవ్వట్లేదండి. నాకేం జరుగుతుందో అర్థం అవ్వట్లేదండి. అవునా? యవ్వన కాలంలో నేను కూడా అలాగే జీవించేవాడిని. నేను కూడా దేవుడి మందిరానికి వెళ్తూ లోకంలోనే జీవించేవాడిని. సినిమాలని, షికార్లని, తాగుడని నా జీవితాన్ని నాశనం చేసుకున్నాను. ఓ పాపుగా మిగిలిపోయాను. అలాంటి పరిస్థితుల్లో దేవుడు ఒక సేవకుల ద్వారా నాతో మాట్లాడాడు. అప్పటి నుంచి దేవుడి వాక్యం చదవటం ప్రారంభించాను. యవ్వన కాలం చాలా విలువైనది. ఈ బలాన్ని దేవుడికి ఉపయోగించాలి. నువ్వు పరివర్తన చెందాలి. నీకు సమాధానం కలగాలంటే ఒకటే పరిష్కారం. దేవుడి మందిరానికి వెళ్ళాలి, దేవుడి వాక్యం చదవాలి. అర్థమైందా? వాక్యం చదువు. నీ కొరకు నేను ప్రార్థన చేస్తాను బాబు. నువ్వు ధైర్యంగా ఉండు. వెళ్ళొస్తాను బాబు, జాగ్రత్త. ప్రార్థన చేయండి. ఇక మీదటి నుంచి నా జీవితాన్ని మార్చుకోవాలి, పరివర్తన చెందాలి. ఇక మీదటి నుంచి దైవికమైన భక్తిలో ఎదగాలి. అయితే బైబిల్ చదవడం ప్రారంభిస్తాను. దేవా, బైబిల్ మొదటిసారి చదువుతున్నాను, నా జీవితాన్ని మార్చు. రవి, నువ్వు బైబిల్ చదువుతున్నావా? చాలా ఆశ్చర్యంగా ఉందిరా. అమ్మా, నేను ఇక మీదటి నుంచి దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తానమ్మా. అవునా? చాలా సంతోషంగా ఉందిరా. దేవుడు నా ప్రార్థన ఆలకించాడు. అమ్మా, నేను రేపటి నుండి దేవుని మందిరానికి క్రమం తప్పకుండా వెళ్ళిపోతానమ్మా. అమ్మా, నేను చాలా బాధ పెట్టానమ్మా, నన్ను క్షమించమ్మా. చాలా సంతోషం బాబు, చాలా సంతోషం. నా వెనకాల ఏమైనా వస్తున్నారంటవా? ఎవరు లేరే. ఎవరు? సంతోష్, నేను రా రవిని. నువ్వా? మళ్ళీ ఎందుకు వచ్చావు? నీ ఫ్రెండ్షిప్ నాకు వద్దన్నాను కదా. అది కాదురా, నేను ఇదివరకు అట్లా కాదు, నీతో పాటు చర్చికి వస్తాను రా. నువ్వు చర్చికి? ఆపరా బాబు నీ యాక్టింగ్. రే, అలా అనకరా, నేను వస్తాను రా చర్చికి. వద్దురా బాబు, నీ వాళ్ళ ఇంట్లో జరిగిన అవమానం చాలు. రే, అలా అనకరా, నేను మొన్నటిదాకా తెలియక అలా జీవించాను రా. ఇక మీదటి నుంచి దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తాను రా. రే ఆపరా, నీ మాటలు నాకు నమ్మబుద్ధి అవుతలేదు. రే చర్చికి టైం అయిపోయిందిరా, మా అమ్మలు వెళ్ళిపోయారు, నేను కూడా వెళ్ళాలి. రే సంతోష్, నేను మారానంటే వీడు అసలు నన్ను నమ్మట్లేదండి. అయినా ఎలా నమ్ముతాడులే, నేను చేసిన పనులు అటువంటి. వైట్ షర్ట్ వేసినంత మాత్రాన మారిపోయాడు వీడు. అమ్మో, వీడితో అసలు స్నేహం చేయకూడదు. వందనాలండి పాస్టర్ గారు. వందనాలమ్మా, కూర్చోండి. సరేనండి.
మన ప్రభువు ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఆరాధన ప్రారంభించుకుందామా? ప్రార్థన. ఆమేన్. రే నువ్వెప్పుడు వచ్చారా? వచ్చారా సైలెంట్గా ఉండు. అమ్మో వీడొచ్చాడేంటి? వీడితో పాస్టర్ నన్ను చూస్తే ఏమనుకుంటారు? దేవుడా నాకు ఇంతకీ పరీక్ష. ఈ సమయంలో ప్రత్యేకమైన పాటలు పాడుకుందాం, ప్రభువుని ఆరాధిద్దాం. దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. ఆయన పరిశుద్ధ ఆలయమందు, ఆయన పరిశుద్ధ ఆలయమందు. ఈ ప్రత్యేక సమయంలో వాక్య ధ్యాన నిమిత్తం 1వ కీర్తన మన మధ్యలో ఉన్న జ్యోతి వచ్చి చదివి వినిపిస్తారు. కీర్తన గ్రంథం 1వ అధ్యాయం. దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండు చోటును కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల ఎరను నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టువలే ఉండును. అతడు చేయునదంతయు సఫలమగు. దుష్టులు అలాగున ఉండక గాలి చెదరగొట్టు పొట్టువలే నుందురు. కాబట్టి న్యాయ విమర్శలో దుష్టులను, నీతిమంతుల సభలో పాపులను నిలువరు. నీతిమంతుల మార్గము యెహోవాకు తెలియను, దుష్టుల మార్గము నాశనమునకు నడుపును. ఆమేన్. ఈ ప్రత్యేకమైన సమయంలో సాక్ష్యం ఉన్నవాళ్ళు మీ సాక్ష్యాన్ని తెలియపరచండి. రండి తల్లి, ఈ మైక్ తీసుకుని చెప్పండి. దేవుని నామానికి నా వందనాలండి. పాస్టర్ గారు కూడా నా హృదయపూర్వక వందనాలు. వందనాలమ్మా. మరి నా సాక్ష్యం ఏంటంటే, చెప్పబడిన సాక్ష్యం బట్టి అందరూ చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహింపరుద్దాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం ఒకసారి తీయండి, నేను చదువుతాను, మీరు వినండి. దేవుడు లోకముని ఎంతో ప్రేమించెను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్యజీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. అట్టి విశ్వాసంతో మనం దేవుని యందు నిలకడగా ఉండాలి. చిన్న ప్రార్థన చేసుకుందాం. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ సహవాసం మనకెప్పుడూను ఎల్లప్పుడూ తోడే ఉండునుగాక. ఆమేన్. అందరికి వందనాలమ్మా. ఇక మీద నుంచి దేవుని మందిరం మారకుండా వస్తాను, విశ్వాసం కలిగి ఉంటారు. ఎవడీడు? మన రవిగడిలో ఉన్నాడు. అరే మామా రే. హాయ్ రా మామా. హాయ్ రా. ఎక్కడికి వెళ్ళా? చర్చికి వెళ్ళాను రా. చర్చికి వెళ్ళావా? అక్కడెక్కడ కనపడలేదు నాకు. లోపల కూర్చున్నాయేమో, మనం ఇప్పుడు బయట కూర్చుంటాం కదా. అదేలే, వేరే చర్చికి వెళ్ళాను. చే అవన్నీ నాకు ఎందుకుగానే. ఎల్లుండే టింకు గడి పెళ్ళి, మన శామ్యుల్ గడి పెళ్ళిలో డ్యాన్స్లు వేసాను చూడు, అప్పుడులా ఎరదీసేద్దాం. పరిశుద్ధ వివాహం అయిన తర్వాత సినిమా పాటలు పెట్టుకుని నాగినియే, ఒక ధూమ్ ధామ్ దమ్ బిర్యానీయే. రే, ఇంకన్నీ విడిచిపెట్టేద్దాం అనుకుంటున్నాను రా. ఇంకా అలాంటి వాటికి రానురా. చా నువ్వు వైట్ షర్ట్ వేసినప్పుడే అర్థమైంది నాకు. దేవుళ్ళు పరివర్తన చెంది యథార్థంగా జీవిద్దాం అనుకుంటున్నాను రా. వచ్చాడండి పెద్ద భక్తుడు. నేను కూడా అలా అన్నాను రా. దేవునిలో ఉన్న మాధుర్యం తెలిసిన తర్వాత ఆయనకి ఇష్టం లేని పనులు చేయను రా. అయితే మా ఫ్రెండ్షిప్లో కలవా? లేదురా, ఇంకా కలవలేను. ఇదిగో మరి బాగా ఆలోచించి మరి. నేను పరివర్తన చెందాను రా, నువ్వు పరివర్తన చెందాలి. పర్వతన ఎల్రా చెప్పాలో గానీ. నువ్వు ఎక్కిరించినా సరే నువ్వు మారాలని నేను ప్రార్థన చేస్తాను రా. చెయ్యరా బాబు, చెయ్యి. ఊరోళ్ళందరి కోసం బాగా చెయ్యి బాబు. వందనాలమ్మా, వెళ్ళొస్తానే.
పరివర్తనంట పరివర్తన. ఇంకా ఆడ మాటలు పట్టించుకోకూడదు. మళ్ళీ వీళ్ళతో సహవాసం చేస్తే లోకంలో కలిసిపోతానేమో. ఏదేమన్నా సరే నేను దేవుళ్ళతో బతకాలి. ఇక మీదటి నుంచి వాక్యం ఎక్కువ చదువుకోవాలి. తమ్ముడు రవి. ఎవరది? రవి, నేను చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది. పాస్టర్ గారు మీరా? రే, నాకు కూడా చాలా సంతోషంగా ఉందిరా. లేదండి పాస్టర్ గారు, నా జీవితం ఏంటో నాకు అర్థమైంది. నేను ఎలా నడుచుకోవాలో నాకు తెలిసిందండి. ఇంక ఈ జీవితం దేవుని కొరకేనండి. చాలా ఆనందంగా ఉంది నాన్న, చాలా సంతోషంగా ఉంది. మొన్న నిన్ను చూసిన దానికి ఈరోజు చూస్తున్న దానికి నాకు చాలా 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 ఆశ్చర్యంగా ఉంది. సంతోష్, నీ ఫ్రెండ్ ఇలా మారుతాడని నేను కల్లో కూడా అనుకోలేదు. యవన కాలంలో ఉన్నవాళ్ళు నీకులాగా ఆలోచన చేయాలి. ఆ దేవుడే నిన్ను మార్చాడు. పాస్టర్ గారు, ఇక మీదటి నుంచి మీ మందిరానికి వస్తానండి. వద్దు తమ్ముడు, విశ్వాసగా ఎక్కడ స్థాపించబడ్డావో అక్కడే వెలిగించబడాలి. వెలిగించబడి అనేకులకు నువ్వు ఆదర్శంగా మారాలి. రవి, నీలాంటి యవనస్తులు దేవుని సువార్త ప్రకటించాలి. అలాగేనండి పాస్టర్ గారు. వెరీ గుడ్ తమ్ముడు. రే రవి, పొద్దున్న చర్చికి వస్తుంటే ఏదో తెలియక అలా దురుసుగా మాట్లాడేసాను, క్షమించరా. పర్వాలేదు లేరా. అవునా, మిమ్మల్ని చూస్తుంటే నాకు చాలా ఆనందంగా ఉంది. ఇలా పరివర్తన చెందిన మనం ఈ ప్రపంచాన్ని వెలిగించాలి. రండి తమ్ముడు, దేవుని రాజ్యాన్ని కడదాం. మీలాంటి యవనస్తులే దేవుని రాజ్యాన్ని కట్టగలరు. మనందరం కలిసి దేవుని పని చేద్దాం.